హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేసింది. ఈ కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిపాలన కేంద్ర ఆహ్, కేంద్రమైనటువంటి అమరావతి సచివాలయం వేదికగా శ్రీ నారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ సమావేశంలో కేవలం ఒక సాధారణ చర్చలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మరియు లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే ఒక చారిత్రాత్మక ఘట్టంగా అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యూస్‌లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ భేటీ ద్వారా ఊహించని విధంగా ఒక భారీ బంపర్ ఆఫర్ అయితే లభించింది అని చెప్పవచ్చు. ఆయా సంస్థల్లో అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది యొక్క పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుండి ఏకంగా 62 సంవత్సరాలకు పెంచుతూ క్యాబినెట్ ఒక సాహసోపేతమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా కూటమి ప్రభుత్వం తాము ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుంది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్స్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన ఈ యొక్క తీపి కబురు వారి జీవితాల్లో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నిజానికి డిమాండ్ అనేది ఈనాటిది కాదు. ఇది ఎన్నో ఏండ్లుగా అంటే గత ప్రభుత్వ హయాం నుండి కూడా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న ఈ యొక్క ప్రధాన సమస్యను ప్రస్తుత ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో పరిష్కరించింది. అయితే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలోనే వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారిని గత పాలకులు పూర్తిగా విస్మరించారు. దీనివల్ల ఆయా ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి మరియు అభద్రతా భావం నెలకొంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఆ యొక్క వివక్షను తొలగిస్తూ అందరినీ సమానంగా చూడాలనే సంకల్పంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందనమాట. సచివాలయంలో జరిగిన ఈ యొక్క సుదీర్ఘ చర్చల్లో మంత్రులందరూ ఏకగ్రీవంగా ఈ యొక్క ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయటం విశేషము. మరి ఈ యొక్క నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో, సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ యొక్క వయోపరిమితి పెంపు కేవలం కార్పొరేషన్లకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సొసైటీలు, ప్రభుత్వ కంపెనీలు మరియు అత్యంత కీలకమైన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ వర్తిస్తుంది. అంటే సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పే గురుకుల ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు మరో 2 ఏళ్ల పాటు తమ సేవలను అందించవచ్చు. దీనివల్ల సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరు కూడా సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేలాగా, ఆర్థికంగా మరింత నిలదొక్కుకునేలాగా అద్భుతమైన అవకాశం లభించింది. అయితే ఈ యొక్క శుభవార్త తెలియగానే ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సో, మిఠాయిలు తినిపించుకుంటూ కూడా సంబరాలైతే చేసుకున్నారనమాట. అయితే ఈ నిర్ణయంలో ఒక అద్భుతమైన మరియు సంతోషకరమైన ట్విస్ట్ కూడా ఏంటంటే, వయోపరిమితి పెంపును ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కాకుండా వెనుకటి తేదీ నుంచి అంటే 2022 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది నిజంగా ఒక సంచలన నిర్ణయము. దీని అర్థం ఏమిటంటే 2022 జనవరి తర్వాత 60 ఏళ్లు నిండి ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రస్తుతం వారి వయసు 62 ఏళ్ల లోపు ఉన్నట్లయితే తిరిగి వారిని విధుల్లోకి ఆహ్వానిస్తారు. అంటే పదవీ విరమణ చేసి ఇంట్లో ఉన్నవారు కూడా మళ్ళీ గౌరవపూర్వకంగా ఆఫీస్‌లోకి వెళ్లి తమ పాత సీట్లలో కూర్చోవచ్చు. ఒకవేళ ఎవరికైనా సర్వీస్ ముగియడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉన్నా సరే, వారు తిరిగి చేరి ఆ కాలానికి సంబంధించి పూర్తి జీతభత్యాలను పొందవచ్చు. మరిది ఇప్పటికే 62 ఏళ్లను కూడా దాటిపోయిన వారి పరిస్థితి ఏమిటంటే అని సందేహం రావచ్చు. అటువంటి వారికి నోషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు.
దీనివల్ల వారి సర్వీస్ రికార్డ్‌లో మరొక 2 ఏళ్ళు అదనంగా చేరుతుంది. తద్వారా వారికి అందేటటువంటి నెలవారీ పెన్షన్ మొత్తం గూడా నోషనల్‌గా పెరుగుతుంది. ఈ యొక్క నిర్ణయం కేవలం ఉద్యోగులకే కాదు, వారి యొక్క కుటుంబాలకు కూడా ఒక పెద్ద ఆర్థిక భరోసాను అయితే ఇస్తుంది. అదనంగా వచ్చే ఈ యొక్క 2 ఏళ్ల జీతం పిల్లల ఉన్నత చదువులకు, వివాహాలకు లేదా ఆరోగ్య అవసరాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. మరోవైపు ప్రభుత్వానికి కూడా ఎంతో సీనియారిటీ మరియు అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలు మరికొంత కాలం అందుబాటులో ఉండటం వల్ల పాలన మరింత వేగవంతంగా మరియు సమర్థవంతంగా సాగుతుంది. ఈ యొక్క కీలక సమావేశంలో కేవలం రిటైర్మెంట్ అంశం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రగతి మలుపు తిప్పే ఏపీ ఏవియేషన్ పాలసీ 2024కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి రాజధాని పనుల వేగవంతము, విశాఖపట్నం మరియు చీరాల వంటి తీర ప్రాంతాల్లో ఆధునిక బీచ్ షాక్స్ ఏర్పాటు వంటి పర్యాటక అభివృద్ధి పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ కేబినెట్ భేటీలో. ఇంకా ఒక ప్రధానమైన విజయం ఏమిటంటే 2004 సెప్టెంబర్ కంటే ముందు వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, ఆ తర్వాత విధుల్లో చేరినటు సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపచేయాలని నిర్ణయించడము. ఇది ఆయా ఉద్యోగుల జీవితకాల స్వప్నం. ఇన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు గాను ఏపీ ఎన్‌జీఓ సంఘాలు మరియు ఏపీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరియు మంత్రివర్గ ఉపసంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాష్ట్రం నిధుల కొరతతో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం ముఖ్యమంత్రి గారి మానవీయ కోణానికి నిదర్శనము. ఈ నిర్ణయాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జీవో రేపు లేదా ఎల్లుండి విడుదల కానున్నాయి. అందులో మరిన్ని స్పష్టమైన వివరాలైతే అందుబాటులోకి వస్తుంది. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యూస్, కార్పొరేషన్స్, సొసైటీల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 ఏళ్లకు పెరిగింది. ఈ నిర్ణయం 2021 జనవరి 1 తేదీ నుంచి వెనుకటి తేదీతో అమల్లోకైతే వస్తుంది. రిటైర్ అయిన వారు 62 ఏళ్ల లోపు ఉంటే తిరిగి విధుల్లో చేరవచ్చు. 62 దాటిన వారికి పెన్షన్ పెరిగేలాగా నోషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విశ్వవిద్యాలయాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఇది వర్తిస్తుంది. మెమో నంబర్ 57 ద్వారా 11,000 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుండి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌కు మార్పుకు అయితే ఆమోదం. ఏపీ ఏవియేషన్ పాలసీ మరియు అమరావతి రాజధాని పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది అని చెప్పొచ్చు. వారి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడమే కాకుండా 2022 నుండి దీనిని వర్తింపచేయడం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే కల్పించారు. అలాగే పాత పెన్షన్ విధానం అమలు మరియు పలు అభివృద్ధి పథకాలకు ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి మరియు ఉద్యోగుల సంక్షేమానికి సరికొత్త బాటలైతే వేసింది.